నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా మీవి కుర్రాడు. ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నానండి. ఇక్కడ ఆటో నగర్ వద్ద మనకి హిత్తికా టీవీఎస్ షోరూమ్ అయితే ఉంది. వీళ్ళు టీవీఎస్ సంబంధించిన కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటోలు అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. తాజాగా మార్కెట్లోకి అయితే ఎలక్ట్రిక్ ఆటోని అయితే లాంచ్ చేయడం జరిగింది. 179 కిలోమీటర్ల రేంజ్ అనేది ఎలక్ట్రిక్ ఆటోలో ఆఫర్ చేస్తున్నారు. 6 సంవత్సరాల పాటు వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. మరి ఎలక్ట్రిక్ ఆటో యొక్క పూర్తి సమాచారాన్ని ఈ షోరూమ్ ఓనర్ అయిన హర్ష గారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రండి. ఎలక్ట్రిక్ ఆటోలు కాంపిటీషన్ గట్టిగానే ఉంది. ఒక 5-6 కంపెనీల దాకా ఉన్నాయి. అవును సార్. టీవీఎస్ హిత్తికా టీవీఎస్ నుంచి మీరు ఈ కాంపిటీషన్ ఎలా ఎదుర్కొంటున్నారు? కాంపిటీషన్ అంటే ఫస్ట్ థింగ్ టీవీఎస్ అనేది వెల్ నోన్ బ్రాండ్, అందరికీ తెలిసిందే. మీకు ఐక్యూబ్ ఎంత సక్సెస్ అందరికీ తెలుసు. మాకు అదొక అడ్వాంటేజ్ అవుతుంది, ఫెచింగ్ అవుతుంది. ఎందుకంటే మాకు బుకింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి టీవీఎస్ ఆటోస్ ఎలక్ట్రిక్ మీద. సో కొంచెం టైట్గానే నడుస్తుంది టు బి ఫ్రాంక్. ఎందుకంటే మైలేజ్ పరంగా, అన్నిటి పరంగా, కంఫర్ట్ కానీ, డ్రైవర్కి కంఫర్ట్ కానీ, లాంగ్ రేంజ్ కానీ, ఏదన్నా కంఫర్ట్ చూసుకుంటే మనకి ఇది ఎక్కువ అనమాట టీవీఎస్ కంపేర్ టు అదర్స్. సో మా బుకింగ్స్ అవి ఎక్కువ ఉండటం వల్ల. మీరు మంత్లీ ఎంత సేల్ చేస్తున్నారు ఇప్పుడు? సో యావరేజ్ వచ్చేసరికి అంటే మంత్లీ అంటే సార్ టు బి ఫ్రాంక్ రీసెంట్గా లాంచ్ అయింది వెహికల్. జనవరిలో అఫీషియల్ లాంచ్ అయింది. అండ్ స్టాక్స్ వచ్చేసరికి కరెక్ట్గా ఉగాదికి ఇచ్చారు. ఉగాదికి ఒక 2 బళ్ళ అలాగా. ఇప్పటిదాకా మేము ఈ 2 monthsలో వీ హావ్ సోల్డ్ అరౌండ్ 15 vehicles ఆఫ్ ఈవీ. 15 ఆటోలు ఉన్నాయి ఓన్లీ ఈవీ. సిఎన్జీ కూడా కలుపుకుంటే వీ హావ్ సోల్డ్ అరౌండ్ 50 vehicles ఇన్ దిస్ లాస్ట్ 2. ఆటో సెగ్మెంట్ అనేది 2-3 సెగ్మెంట్స్ కింద డివైడ్ అయ్యింది, సబ్ సెగ్మెంట్స్ కింద వస్తాయి. సో దిస్ కమ్స్ అండర్ స్మాల్ సెగ్మెంట్, అంటే విత్ ఇన్ సిటీ ప్రెమిసెస్ లేదా గుంటూరు విజయవాడ అప్ అండ్ డౌన్ షటిల్ చేయడానికి దానికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఆటో. ఈ ఆటో స్పెసిఫికేషన్ చెప్పండి. ఫస్ట్ మనకి 2 కలర్స్లో వస్తున్నాయి ఆటోస్ వచ్చేసరికి. ఒకటి వైట్ అండ్ బ్లూ, నెప్ట్యూన్ బ్లూ అంటాం, అదేమో నార్మల్ క్రిస్టల్ వైట్. బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి మీకు 9.2 kilowatt బ్యాటరీ వస్తుంది. సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసరికి ARA సర్టిఫైడ్ మనకి 179 చెప్పింది కంపెనీ. ఒక 150 దాకా వస్తుంది అనుకున్నాను ఒక ఫుల్ ఛార్జ్ చేస్తే. మరి మీరు రేంజ్ టెస్ట్కి వెళ్ళారు, మీరే చెప్పాలి ఎంత వస్తుందో. మాకు 160 వచ్చింది సార్. మీకు 160 వచ్చింది. సో ఫుల్ అంటే డ్రైవరు వెనకాల 3 ప్యాసింజర్స్. కస్టమర్ని మనం ముగ్గురిని ఎక్కించుకోండి అని మనం చెప్పలేం కాబట్టి, సో మేమేంటంటే 150 to 160 మధ్యలో మీరు తోలే విధానం బట్టి వస్తుందని చెప్తున్నాం క్లియర్. దీనికి మోటార్ వచ్చేసరికి PMSM మిడ్ డ్రైవ్ మోటార్ వస్తుంది. అది వచ్చేసరికి మీకు 11 kilowatt పీక్ పవర్తో వస్తుంది. అండ్ బ్యాటరీస్ కూడా మనం వాడేది టీవీఎస్ వాడేది టాటా బ్యాటరీస్ వాడతాం. మేము చాలా ప్రౌడ్గా చెప్పగలం ఏంటంటే ఇండియాలో ఫస్ట్ బ్లూటూత్ కనెక్టెడ్ వెహికల్ ఇది. సో మీకు ఏంటంటే ఇక్కడ స్మార్ట్ కనెక్ట్ డిస్ప్లే వస్తుంది. మీకు ఎలా అంటే మన ఎంటార్క్ డిస్ప్లే ఉంది కదా స్మార్ట్, సేమ్ అలాంటి డిస్ప్లే వస్తుంది. సో కస్టమర్కి యాప్ ఇస్తాం అనమాట. యాప్లో హీ కెన్ ఎన్రోల్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, డిస్టెన్స్ టు ఎంటీ, తర్వాత ఆటోమేటిక్గా హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది ఉంటుంది. బ్రేక్ ఒక 3 to 4 seconds క్లచ్ బ్రేక్ అలా పట్టుకొని ఉంటే మీకు హిల్ నుంచి వెనక్కి వెళ్లకుండా మీకు 180 seconds దాకా అవుతుంది. సో వెనక్కి అనేది వెళ్దు, ముందుకే వెళ్తుంది. ఇంకా ఆటో హిల్ అసిస్ట్ ఉంది దీనికి. మీకు ఇందాక చెప్పినట్టు ఇండియాలో ఫస్ట్ స్మార్ట్ మీటర్. సో కస్టమర్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని కాల్స్ ఏమైనా వచ్చినా, మెసేజెస్ ఏమైనా వచ్చినా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ప్రతి దానికి ఆయన ఫోన్ చూడక్కర్లేదు. ఎందుకంటే ఆటో వాళ్ళకి ఇప్పుడు ర్యాపిడో కానీ, ఓలా కానీ, లేకపోతే డైరెక్ట్ ఫోన్స్ వస్తూ ఉంటాయి లొకేషన్ చూసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే మీకు సేమ్ అది టర్న్ బై టర్న్ నావిగేషన్ అన్ని వచ్చేస్తాయి దీంట్లో. బ్యాటరీ పొజిషన్ ఎక్కడ సార్ ఇది? కరెక్ట్గా డ్రైవర్ సీట్ కింద వస్తుందండి. సో మొత్తం 9.2 kilowatt సింగిల్ బ్యాటరీ ప్యాక్ అది. అండ్ కంఫర్ట్ మీరు చూసుకుంటే మిగతా వాటిలో ఏంటంటే మ్యాక్సిమం అందరికీ బ్యాటరీ సీట్ కింద వస్తుంది. కాకపోతే ఏంటంటే బ్యాటరీ క్యాబినెట్ అనేది కొంచెం ముందుకు వస్తుంది, సీట్ కంటే కొంచెం ముందుకు ఉంటుంది. కానీ మన దాంట్లో ఏంటంటే కరెక్ట్గా సీట్ కంటే వెనక్కే ఉంటుంది కరెక్ట్గా బ్యాటరీ క్యాబినెట్ అనేది. సో లెగ్ స్పేస్ అనేది కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో నా హైట్ 5'11" అండి. సో కంఫర్ట్ అనేది ఈజీగా ఉంటుంది కస్టమర్కి, ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. డ్రైవింగ్ పొజిషన్ కానీ అన్ని కంప్లీట్ ఆటోమేటిక్. సో వెహికల్ ఎక్కాము, ఫార్వర్డ్ మోడ్, రివర్స్. ఫార్వర్డ్ కొట్టామనుకోండి ఆటోమేటిక్గా ఇంకా మీకు వెహికల్ ఫార్వర్డ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. వెళ్ళి మనం స్టార్ట్ చేయగానే వెళ్ళిపోతాం. అంతే రివర్స్ మోడ్లో ఏంటంటే మీకు అడ్వాంటేజ్, మీకు కార్కి మనకి సౌండ్ వస్తుంది కదా బీప్ అని చెప్పి, ఆ సౌండ్ వస్తుంది దీంట్లో. ఇండికేటర్స్ ఇంకా ఇవన్నీ LEDC అనమాట. మనకి చార్జర్ వచ్చేసరికి మీకు 3 kilowatt చార్జర్ వస్తుంది సార్ కంపెనీ నుంచే. ఇట్లా మనకి స్పేస్ వస్తుంది. ఇక్కడ చార్జర్ క్యాబినెట్ ఇస్తాం స్పెషల్గా. సో కస్టమర్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చార్జర్ పడేయకుండా దీంట్లో పెట్టేసుకొని వైరింగ్ బయటకి ఇచ్చుకొని ఈ కెన్ చార్జర్ ఎలా తీసుకోవచ్చు. తీయక్కర్లేదు, చార్జర్ అందులో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఫీచర్ ఏంటంటే మీకు సీట్ వెనకాల ఇక్కడ పౌచ్ లాగా ఇచ్చాం.
సో చార్జర్ అనేది ఇక్కడ వైర్ అనేది ఎక్సెస్ వైర్ మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. 16 amps ప్లగ్లో పెట్టేసుకోవటం. సో చార్జర్ ఇప్పుడు కస్టమర్ నేను బండిలో ఉంచుకోను, ఇంటికి తీసుకెళ్తాను, ఇంట్లో పెట్టుకుంటాను, చార్జర్ నాకు ఇక్కడ వద్దన్నాడు అనుకోండి, జస్ట్ ఈ స్ట్రాప్ తీస్తే చార్జర్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇట్ కెన్ బి క్యారీడ్ ఎనీవేర్. మామూలుగా ఏంటంటే ఆటోస్లో ఆన్ బోర్డ్ చార్జర్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల రిస్క్ ఏంటంటే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే బయట ఎవరైనా వైర్ కట్ చేస్తారేమోనని ఆ భయాలు ఉంటాయి. మనకి ఆ భయం ఉండదు బేసిక్గా. సో కస్టమర్ ఛార్జర్ కావాలంటే ఇంట్లో తీసుకెళ్ళి ఇంట్లో అయినా పెట్టేసుకో. ఇప్పుడు ఒకవేళ లేదు కస్టమర్ లగేజ్ ఎక్కువ తీసుకెళ్తున్నారు, లైక్ రైల్వే స్టేషన్ అటు వెళ్తున్నారు అన్నారు, యూ కెన్ రిమూవ్ దిస్. దీన్ని తీసేసుకొని ఆయన ఇది పెట్టుకోవచ్చు. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 60 అండి. ఏ ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్నా ఇంచుమించు అన్ని 45-50 మించి లేవు. సో దీంట్లో మీకు టాప్ స్పీడ్ 60 వెళ్తుంది పవర్ మోడ్లో. అండ్ గ్రేడబిలిటీ వచ్చేసరికి ఉన్న వాటిల్లో అన్నిటికన్నా హైయెస్ట్ 31% వెళ్తుంది. 80% వచ్చేసరికి 2.5 గంటలు, ఫుల్ ఛార్జ్ వచ్చేసరికి 100% 3.5 hours. 3.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ 150 kilometers ఈజీగా తిరిగచ్చు. ఫుల్ ఛార్జ్ చేయడానికి ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంది? 9.2 kilowatt బ్యాటరీ కదండి. పవర్ లాస్ ఏదైనా ఎక్స్ట్రా పవర్ అది కన్జ్యూమ్ చేసినా మొత్తం 10 kilowatt. సో 10 యూనిట్లు అవుతుంది ఆన్ అన్ యావరేజ్. అందుకంటే ఎక్కువ. ఒక ఫుల్ ఛార్జ్కి 10 యూనిట్లు అంటే ఇప్పుడు హౌస్ హోల్డ్ కరెంట్ 7 rupees ఉంది. 7 into 10 70. ఇప్పుడు మీకు ఇందులో ఏమైనా మెయింటెనెన్స్ లాంటి బ్రేక్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి సార్? దీనికి మోటార్ వచ్చేసరికి మెయింటెనెన్స్ అంటే ప్రతి 50,000 kilometersకి ఒకసారి మీకు మోటార్లో గేర్ ఆయిల్ ఉంటుంది, అది చెక్ చేసి టాప్అప్ చేస్తూ ఉంటాం. ఇంకా బేసిక్ మెయింటెనెన్స్ అంతే, ఇంకా అందుకంటే ఏం లేదు. ఎన్ని ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు దీనికి? దీనికి వచ్చేసరికి 12 ఫ్రీ సర్వీసులు ఉంటాయి, లేబర్ ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి కంపెనీ నుంచి. ఇంకా దీంట్లో కన్జ్యూమబుల్స్ అయితే మహా అయితే గ్రీజ్ అవుట్ పడుతుంది అంతే. 12 ఎన్ని కిలోమీటర్లు అన్న ఐడియా ఉంది సార్? సో ఎవ్రీ 3 months కానీ 10,000 kilometers కానీ ఉంటుంది. అది ఫస్ట్దా ప్రతిదీ. సో మాకేంటంటే సర్వీస్ ఇంటర్వెల్ ఎక్కువ టీవీఎస్లో, సిఎన్జీలో కూడా అంతే. మామూలుగా బయట ఏంటంటే బయట ఆటోలకి ప్రతి 5,000 to 6,000 kilometersకి సర్వీస్ ఇంటర్వెల్ ఉంటుంది, లేదా 2 months అలా ఉంటుంది, 1.5-2 months. మాకు సిఎన్జీలోనూ అంతే 3 months కానీ 10,000 kilometers కానీ. సో కస్టమర్ ఏంటంటే ఎక్కువసేపు రోడ్డు మీద ఉండొచ్చు అన్నమాట, ఎక్కువ హీ కెన్ ఎర్న్ మోర్. మీరు చెప్పిన 10 సర్వీసులు ఈ 12 సర్వీసులు ఏదో ఉంటుంది సార్. ఇప్పుడు ఈ ఆటో మీద ఎన్ని ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు? మనకి 1,60,000 kilometers కానీ 6 years కానీ వస్తుంది వారంటీ, బ్యాటరీ మోటార్ మీద. మిగతా వాటి మీద స్టాండర్డ్ వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దీని ఎక్స్ షోరూమ్ ఎంత, ఆన్ రోడ్ ఎంత? ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి మీకు 2,95,000 ఎక్స్ షోరూమ్ అండి. మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి 345 అవుతుంది, ఇంక్లూడింగ్ ఛార్జర్ ఇన్స్టలేషన్. మనకేంటంటే ఛార్జర్ ఇన్స్టలేషన్ అని ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళ హౌస్ కి 3 phase ఉండాలని రూల్ ఏం లేదు, లేదా అర్థింగ్ ఉండాలని రూల్ ఏం లేదు. సో మనం ఏం చేస్తామంటే కజామ్ అనే కంపెనీతో మనం టైప్ అయ్యాం. సో వాళ్ళు వచ్చి మనం డివైస్ ఇస్తాము, వాళ్ళు వస్తారు, వాళ్ళే ఫిట్ చేస్తారు ఇంట్లో, ఇంక్లూడింగ్ ఈ 345లోనే వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఫిట్ చేస్తారు. సో ఒకవేళ అర్థింగ్ లేకపోతే అది కూడా వాళ్ళే చేస్తారు, మొత్తం వాళ్ళే చేస్తారు, అర్థింగ్ అన్ని. వాళ్ళు ఒక 2 meters వైర్ అనేది ప్రొవైడ్ చేయగలరు. అది కాకుండా ఏమన్నా అడిషనల్ అయితే అది బోన్ బై ద కస్టమర్. ఇప్పుడు మీరు ఎక్స్చేంజ్ సదుపాయం కానీ లేకపోతే ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమిస్తున్నారు? ఎక్స్చేంజ్ తీసుకుంటున్నాం సార్, డీజిల్ వెహికల్స్ కానీ సిఎన్జీ వెహికల్స్ కానీ ఎక్స్చేంజ్ తీసుకుంటున్నాము. ఫైనాన్స్ ఆప్షన్స్ అనేది మల్టిపుల్ ఉన్నాయి మాకు. మా హోమ్ ఫైనాన్స్ ఉంది, టీవీఎస్ క్రెడిట్ కంపెనీది, టీవీఎస్ క్రెడిట్ ఫైనాన్స్ ఉంది, తర్వాత ఐడిఎఫ్సి బ్యాంక్ చేస్తుంది మాకు, అండ్ చోళమండలం చేస్తున్నారు. మాకు ఈ 3 ప్రిఫర్డ్ ఫైనాన్సెస్ ఎక్కువ. నేషనలైజ్ బ్యాంక్స్ వచ్చేసరికి యూకో బ్యాంక్ అవుతుంది, యూనియన్ బ్యాంక్ చేస్తుంది. సో మల్టిపుల్ ఫైనాన్స్ ఆప్షన్స్ అనేవి మల్టిపుల్ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో ఇతర కంపెనీ ఎలక్ట్రిక్ ఆటోలు కాదని గుంటూరులో మీ ఎలక్ట్రిక్ ఆటోని ఎందుకు కొనుక్కోవాలంటే మీరు చెప్పే 3 points ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి బ్రాండ్ అండి, క్వాలిటీ. బికాస్ అది దానివల్లే మీకు క్వాలిటీ అనేది మారిపోతూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఉన్న స్టడీనెస్ కానీ మీకు ఏ వెహికల్లో ఇంత స్టడీగా ఉండదు, ఎలక్ట్రిక్ ఆటో ఇంత స్ట్రాంగ్ ఉండదు, మీరు ఏ ఆటో అయినా కంపేర్ చేస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి సర్వీస్. ఎందుకంటే మేము వి హ్యావ్ ఏ సర్వీస్ సెంటర్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇక్కడ నుంచి ఒక 1.5 kilometerలో సర్వీస్ సెంటర్ తీసుకున్నాము. మీకు అక్కడ ఏంటంటే దగ్గరగా 4 bays ఉన్నాయి ఇప్పుడు, అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ ఇట్ టు 8 bays. అంటే ఒకేసారి 8 ఆటోలు వర్క్ చేయడానికి వీలుగా రెడీ చేస్తాం దాన్ని కూడా. ఎలక్ట్రిక్ సపరేట్, కార్గో సపరేట్, ప్యాసింజర్ సపరేట్. 3వ పాయింట్ వచ్చేసరికి రిలయబిలిటీ. మన్నిక అనేది ఎక్కువ. టీవీఎస్ అనేది ఎప్పటి నుంచి ఉన్న, ఎప్పుడో కొత్తగా వచ్చిన బ్రాండ్ కూడా కాదు, చాలా కాలం నుంచి ఉన్న బ్రాండ్, ఎప్పటి నుంచో జనాలకు తెలిసిందే కాబట్టి. సో ఇంకోటి ఆటో సోదరులు ఎలక్ట్రిక్ ఆటో కొనుగేటప్పుడు బ్యాటరీకి ఎక్కువ వచ్చేది ఇన్ కేసు మార్చుకోవాలని, ఇప్పుడు మొత్తం బ్యాటరీ మార్చుకోవాలి, అన్ని సెల్స్ రిపేర్ చేస్తారు. మనకేంటంటే ఇది బ్యాటరీ వచ్చేసరికి మీకు ఇందాక చెప్పినట్టు టాటా పవర్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. కంపెనీ ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే టాటా పవర్ వాళ్ళు వచ్చి సర్వీస్ సెంటర్లో వాళ్ళే రిపేర్ చేసి, ఒకవేళ రిపేర్ కాని పక్షాన వీల్ గో ఫర్ న్యూ బ్యాటరీ ప్యాక్. 6 సంవత్సరాల తర్వాత అయినా
రిపేర్ అనేది చేయించుకోవచ్చు బ్యాటరీ. ఖచ్చితంగా కొత్త బ్యాటరీ కొనాలని రూల్ అయితే ఏం లేదు. ఆటో సోదరులకైనా మేము చెప్పేది అదే. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నాను అంటే దాని మీద మీకు దాన్ని డబ్బులు వెనక్కి రావాలి అంటే, సంపాదించాలి అంటే మినిమం ఒక 2-3 ఏళ్ళన్నా నడపాలి. ఏదో ఒక ఆటో ఇప్పుడు కొని 1 సంవత్సరం నడిపేసి నాకు ఇది సరిపోవట్లేదు, నాకు నా డబ్బులు వెనక్కి రాలేదు అని ఫీల్ అయితే ఎవరైనా చేయలేరు. ఖచ్చితంగా ఒక 2-3 ఏళ్ళు నడిపి ఒక 70-80 వేల కిలోమీటర్లు తిరిగితే గానీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అనేది కనిపిదు కస్టమర్. ఎందుకంటే ఇప్పుడు సిఎన్జి తీసుకున్న కేజీ 88 రూపాయలు ఉందండి, డీజిల్ 97 రూపాయలు ఉంది. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి చేస్తే మనం 200 కిలోమీటర్లు వెళ్తాం టీవీఎస్ ఆటోలో. డీజిల్ ఇప్పుడు మాకు లేదు, బట్ బజాజ్ డీజిల్ తీసుకుంటే మీకు 35-40 అట్లా వస్తుంది మైలేజ్, 30-35. ఒక ఫుల్ ట్యాంక్ అయితే వాళ్ళు కూడా ఒక దగ్గరగా 150-200 కిలోమీటర్లు. నేను అదే 150 కిలోమీటర్లు మీకు దగ్గరగా 70 రూపాయలు చూపిస్తాను. అక్కడ సిఎన్జి అయితే మీకు దగ్గరగా 200 రూపాయలు అయిపోతుంది. అట్లా మనం తీసుకునే క్యాలిక్యులేషన్ బట్టి ఉంటుంది. మీకు ఇంకొక అడిషనల్ ఫీచర్ అండి, టీవీఎస్ ఆటో తీసుకోవటం వల్ల మనం ఆ కంపెనీ అనేది ర్యాపిడోతో టైఅప్ అయింది. సో ర్యాపిడోలో మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఒక డ్రైవర్ ఎన్రోల్ అయ్యారనుకోండి, ఆయనకి కమిషన్ తీసుకుంటుంది ర్యాపిడో, మంత్లీ ఇంత అని చెప్పి ఉంటుంది. కానీ మన టీవీఎస్ ఆటో కొన్న ప్రతి ఆటో సోదరులకు అందరికి ఏం చేస్తా ఉంటే ఫస్ట్ 1 మంత్ అనేది ఫ్రీ ఇస్తాం కమిషన్. సో అది ఎంతైనా ఉండండి, అది 500, 1000 ఎంతైనా ఫస్ట్ 1 మంత్ అనేది ర్యాపిడో నుంచి ఫ్రీగా రైడ్స్ వస్తాయి అనమాట. అంటే కమిషన్ కట్టకుండానే వాళ్ళకి రైడ్లు పడతా ఉంటాయి. ఇది ఓన్లీ కస్టమర్స్ ఎవరైతే ర్యాపిడోలో ఎన్రోల్ అవ్వకుండా ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళకి ఎన్రోల్ అవుతాం ఫ్రీగా. ఆల్రెడీ ఎన్రోల్ అయితే మనకి రాదు. కొత్తగా ఆటో తీసుకొని కొత్తగా ఎన్రోల్ అవుతున్నాం ర్యాపిడోలో అంటే వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనమాట. ఏంటంటే 1 మంత్ ఫ్రీ అనేది తక్కువేం కాదు. ఇప్పుడు ఆటో తీసుకుంటారు ఈ రోజు, ఇట్లా డెలివరీ తీసుకొని బయటకు వెళ్ళి మనం ఎన్రోల్ అయిన వితిన్ 1 or 2 days నుంచి రైడ్లు స్టార్ట్ అవుతాయి. సో ఆయన వితౌట్ కమిషన్ ఆయన సంపాదించుకోవచ్చు ఆ 1 మంత్ అనేది అలా. సో అదొక ఎడిషనల్ ఆఫర్ కింద మనం ఇప్పుడు ప్రెసెంట్ ప్రొవైడ్ చేస్తాం. సో మన దగ్గర ఏంటంటే ఎలక్ట్రిక్ తో పాటు సిఎన్జి కూడా అవైలబుల్ ఉందండి. సో అది జస్ట్ నార్మల్ బాడీ, అది ఇంకా ఫిట్ చేయలేదు వెహికల్ అది. సో అది వచ్చేసరికి మైలేజ్ మీకు పర్ కేజీ సిఎన్జి వచ్చేసరికి 40-45 కిలోమీటర్స్ వస్తుంది మీకు. అది కూడా ఇందాక చెప్పినట్టు సర్వీస్ ఇంటర్వెల్ అనేది మన దగ్గర లాంగ్ అనమాట. మామూలుగా ఆటోలో ఏంటంటే ఇంజిన్ వారంటీ 1 year ఉంటుంది, కానీ మన టీవీఎస్లో ఇంజిన్ వారంటీ 2 years ఇస్తున్నాం స్టాండర్డ్ వారంటీ. అండ్ కిలోమీటర్స్ కూడా ఎక్కువ, 1 lakh kilometers కానీ 2 years కానీ స్టాండర్డ్ వారంటీ ఫర్ ఇంజిన్. ఓకే. సిఎన్జి ఇంజిన్ మైలేజ్ వచ్చేసరికి మీకు కింద చెప్పినట్టు 40-45, అది ఆన్ రోడ్ వచ్చేసరికి మనం 298 కమ్ముతాం. సో ఇది మన గుంటూరులోని ఆటో నగర్ వద్ద ఉన్న హితికా మోటార్స్, టీవీఎస్ మోటార్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ ఆటో పూర్తి డీటెయిల్స్ అండి. వీళ్ళ ఎలక్ట్రిక్ ఆటో ఇప్పుడు కింగ్ ఈవీ మ్యాక్స్ లో 179 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ ఎలక్ట్రిక్ ఆటోని ఆఫర్ చేస్తున్నారు. మనం రియల్ రేంజ్ టెస్ట్ కూడా చేసాం, ఆ వీడియోని కూడా మన ఈవీ కొరాడ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడండి, కొన్ని రోజుల తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో 60 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంటి వద్దనే మీరు ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు, 2.5 గంటలో 80% కూడా ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. అలాగే మీకు ఎలక్ట్రిక్ ఆటోలో మొబైల్ యాప్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ లో అందజేస్తాం, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దామట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీ నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అనేది డ్రైవ్ ది ఫ్యూచర్.